హే గాయ్స్, మా పాప బర్త్డే కోసం నేను చాక్లెట్ స్టిక్కర్ తయారు చేస్తున్నాను. ఇవేంటంటే మనకి స్టిక్కరింగ్ బయట దొరుకుతాయి స్టూడియో షాప్స్లో. ఈ మధ్య ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. కస్టమైజ్ చాక్లెట్స్ అంటారు. మనకి కిట్ క్యాట్ 10 రూపీస్ అండ్ స్టిక్కర్ కలిపేసి 18 రూపీస్ అండ్ కొరియర్ ఛార్జెస్. నాకు ఇంత ఎందుకు, మనం చేసుకోలేమా అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా గైస్. మన పాప బర్త్డే కోసం మనం కొంచెం శ్రమ పడితే అది బాగుంటుంది సాటిస్ఫాక్షన్. ఈ చాక్లెట్ అనే కాదు గైస్, మనకి ఏ చాక్లెట్ నచ్చితే ఆ చాక్లెట్ తీసుకెళ్ళి మనం దానికి సరిపడేట్టు స్టిక్కర్ చేసుకో. ఆ స్టిక్కర్ పేజ్ని ఇలాగా బాక్స్ షేప్లో కట్ చేసుకొని ఈ చాక్లెట్ ఓపెన్ చేసుకోవాలి గైస్. మనం ముందే చూసుకోవాలి మెజర్మెంట్, జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో అంత. మొత్తం స్టిక్కర్ ఓపెన్ చేయకూడదు, బాక్స్ షేప్లోనే కట్ చేసుకొని స్టిక్ చేస్తే చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది, మనకు కూడా బాగుంటుంది ఓపెన్ చేసుకోవటానికి. తర్వాత నెక్స్ట్ ఇలాగ చుట్టూరు సైడ్స్ అతికిచ్చేసేయాలి. ఇలా అయినా ఉంచొచ్చు, లేదా ఇలాగ జిగ్జాగ్ సిజర్ అని ఉంటుంది, దాంతో కట్ చేస్తే కొంచెం బాగుంటుంది స్టైలిష్గా. నార్మల్గా ఉండకుండా కొంచెం కస్టమైజ్ మనమే చేసుకున్నట్టు ఉంటుంది. నార్మల్గా చాక్లెట్స్ కూడా పంచొచ్చు, కానీ ఇలాగ స్టిక్ చేసి ఇస్తే ఏదో కొత్తగా బాగుంటుంది గైస్. ట్రై చేయండి మీరు కూడా. మనం ఆర్డర్ ఇచ్చేదానికన్నా మనం చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు కూడా. ఇన్స్టాలో అలాగ ఆర్డర్ ఇవ్వకుండా నాలాగా ఓన్గా ఐడియా తోటి ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ గైస్.